ప్రియమైన గౌరవనీయులైన హైదరాబాద్ ప్రజలకి, తెలంగాణ ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క విజ్ఞప్తి, భారతదేశాన్ని విశ్వగురు స్థానానికి తీసుకెళ్తున్న మహానాయకుడు, కర్మయోగి, ధర్మయోగి, రాజయోగి, అసామాన్యుడు, అసాధ్యుడు, కారణజన్ముడు అయిన ప్రధాని మోదీ గారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే అందరి కోసం పనిచేస్తున్న మన మోదీ గారు, మహిళలకు రక్షణ కవచం మన ప్రధాని, కార్యకర్తలకు ఆరాధ్య దైవం మన ప్రధాని. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకు విచ్చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికై 7,822 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. రైల్వేలు, హైవేలు, ఇండస్ట్రియల్ కారిడార్లలో ప్రారంభిస్తారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందుకే హైదరాబాద్లోని ప్రతి డివిజన్లోని, ప్రతి కాలనీలోని, ప్రతి బూత్లోని, ప్రతి ఇంటిలోని కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలి రావాలని నా యొక్క విజ్ఞప్తి. దేశం కోసం నిరంతరం అవిశ్రాంతిగా 18 గంటలు పనిచేస్తూ 26 సంవత్సరాలుగా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా మన నాయకుడు ఎంతగా పనిచేస్తున్నాడో అందరికీ తెలిసిన విషయమే. కావున రండి, తెలంగాణ భవిష్యత్తుకు సాక్షులం అవుదాం. దేశం కోసం మోడీ, మోదీ కోసం మనం. మిత్రులారా, కాంగ్రెస్, బీఆర్ఎస్ల అవినీతి పాలన, కుటుంబ పాలన, సంతుష్టీకరణ పాలన, ఒక వర్గానికే మేలు చేయడం అనే విధానం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు, అధ్వానమైన శాంతి భద్రతలు పోవాలంటే, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే ఈ 2 రోగాలు తెలంగాణ రాష్ట్రంలో నుంచి పోవాలంటే మోదీ గారి పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభకి పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ప్రజలు తరలి రావాలి. అందుకే నా యొక్క విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ని కాషాయమయం చేయాలని కోరుకుంటూ, భారత్ మాతాకి జై.